అంతర్జాతీయ నిపుణుల బృందం మూడో రోజు కూడా పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. రాక్, సాయిల్ టెస్టింగ్ ను పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో ఉన్నతాధికారులతో నిపుణుల కమిటీ భేటీ కానుంది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, సెంట్రల్ వాటర్ కమిటీ సభ్యులు, ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ సిబ్బందితో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు సైతం హాజరు కానున్నారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణుల బృందం 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం కాంప్రహెన్షన్ పనులను, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, ఈసీఆర్ఎఫ్ డ్యాం ప్రాంతాన్ని పరిశీలించింది బృందం. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ పాయింట్ ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరంలో 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నటువంటి నిపుణుల బృందం తొలుత అధికారులతో కొద్దిసేపు చర్చించి ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైందంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించి సేకరించినటువంటి రాక్ సాయిల్ ని వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పటిష్టత ఏ మేరకు ఉన్నది అనేది కూడా ఆ రాక్ ని సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నేరుగా కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడే అధికారులతో కొద్దిసేపటి క్రితమే సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం సంబంధించి కూడా పీపీఏ అధికారులతో పాటు సిడబ్ల్యూసీ అధికారులు, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, అలాగే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టు ఇంజనీర్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే 3 రోజుల పాటు కొనసాగినటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలో అంటే వాళ్ళ అధికారులు అంటే విదేశీ నిపుణుల బృందం గ్రహించినటువంటి అంశాలు, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు, ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్నటువంటి అంశాల మీద అంటే సాంకేతిక పరమైన అంశాలపైన కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే అధికారులు ఈ చర్చలో అంటే అందరూ పోలవరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అన్ని స్థాయిల అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు కాఫర్ డ్యాముకు అలాగే లవయూరు కాఫర్ డ్యాముల మధ్య ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్లకు మధ్య ఉన్న సమస్య ఏదైతే ఇప్పుడు ఉత్పన్నమవుతుందో ఆ సమస్యను అధిగమించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకుంటే అటు డయాఫ్రమ్ వాల్ నిర్మించవచ్చు, అంటే పటిష్టతను ఏ విధంగా చేకూర్చవచ్చు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు అందరూ కూడా సమాలోచన చేయనున్నారు. ఈ సమాలోచన ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ అంటే నివేదిక ఏ విధంగా ఉండబోతుందో ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది కూడా ముందుకు సాగనుంది. ఆ మేరకు ఇప్పుడు అధికార యంత్రాంగంతో విదేశీ నిపుణుల బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తుంది. ఈ చర్చ ఈ రోజుతో పాటు రేపు కూడా కొనసాగుతుంది. ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో అధికారులతో విదేశీ నిపుణుల బృందం చర్చ అయితే కూడా జరపనున్నారు. ఈ సమీక్ష ద్వారా వచ్చేటువంటి అనేక రకాల అనుమానాలకు గాని సందేహాలు, అలాగే సాంకేతిక పరమైన అంశాల్లో లోపాలు, అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డామ్ కు సంబంధించి నిర్మాణ పనులు, అలాగే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి గల కారణాలు, దెబ్బతిన్న పనులను ఏ విధంగా రెక్టిఫై చేయాలి, సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సమస్యలను అధిగమించాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే ఈ రోజు రేపు జరిగేటువంటి సమీక్షా సమావేశాల అనంతరం నివేదిక తయారవుతుందా, లేదంటే తర్వాత నివేదికను రూపొందించడానికి విదేశీ నిపుణుల బృందం కొంత సమయం తీసుకుంటుందా అనే దాని మీద కూడా ఇంకా స్పష్టమైన క్లారిటీ అయితే కూడా రాలేదు. అయితే ఈ రోజు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో మధ్యాహ్నం నుండి కూడా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఆ విదేశీ నిపుణుల బృందం పర్యటన చేసి వాళ్ళు అవగాహన కల్పించుకున్న విషయాలపైన ఈరోజు చర్చిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగే చర్చలో కూడా మంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు చూస్తున్న సలహాలు కానీ అలాగే చర్చిస్తున్న అంశాలపైన కూడా పూర్తిగా అవగాహన కల్పించుకునేందుకు మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత అయితే కూడా విదేశీ నిపుణుల బృందం అయితే కూడా ఒక అభిప్రాయానికి రానుంది. ఝాన్సీ రాణి, అంటే ఈ ఇష్యూకి సంబంధించి నివేదిక కావచ్చు లేదా ఒక క్లారిటీ ఇవాళ వచ్చే అవకాశం ఉందా శ్రీనివాస్?
అంటే ఈ రోజు రేపు కూడా అధికారులతో సమీక్ష జరపనున్నారు విదేశీ నిపుణుల బృందం. రేపు కూడా సమీక్షలు జరిపిన తర్వాత రేపు సాయంత్రానికి అధికారులంతా కూడా ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారులు సమర్పించిన నివేదిక, అంటే ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పైన ఒక శ్వేతపత్రాన్ని అయితే కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అధికారులు ఇచ్చినటువంటి నివేదికను, అలాగే ఇప్పుడు క్షేత్రస్థాయిలో విదేశీ నిపుణుల బృందం పర్యటించిన విధానంలో ఈ సాంకేతికపరమైన అంశాలు, సాంకేతికంగా పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలను అధిగమించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన అధికారులంతా కూడా అటు కేంద్ర జలశక్తి అధికారులు గాని, లేదంటే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు గాని, పీపీఏ అథారిటీ అధికారులు గాని, అలాగే ఇరిగేషన్ అధికారులు గాని, వీళ్ళంతా కూడా సమన్వయంతో ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత విదేశీ నిపుణుల బృందం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.